విశాఖపట్నం చిన్న సినిమాలకు హబ్గా మారుతుంది అని రంగసాయి మీడియా అధినేత బాదంగిరి సాయి పేర్కొన్నారు. సినీ పరిశ్రమ విశాఖకు వస్తుందని ఆ దిశగా తాము ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు. మన్యం ధీరుడు సినిమా ట్రైలర్ను ఇటీవలే విడుదల చేశామన్నారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు. వైజాగ్ చిన్న సినిమాలకు హబ్గా మారబోతుందన్నారు. 1983లో ప్రతిజ్ఞ సినిమా డిస్ట్రిబ్యూటర్గా ప్రయాణం ప్రారంభించా అన్నారు. సినిమా పరిశ్రమ విశాఖ రావడానికి కృషి చేస్తానన్నారు. సినిమా నిర్మాణంతో పాటు అల్లూరి సీతారామరాజు పాత్ర ధరించి సినిమా తీయడం సాహసమే అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమాని అందరూ ఆదరించాలన్నారు. మరిన్ని మంచి సినిమాలు సత్యనారాయణ నిర్దేశకత్వంలో రావాలని ఆశించారు. గత 38 ఏళ్లుగా కళాసేవ చేస్తున్నామని తెలిపారు. చిరుత ఉత్తరాంధ్ర జిల్లాలో సినిమా విడుదల చేశానని గుర్తు చేశారు. ఈ నెల 20న సినిమా విడుదల అవుతుందన్నారు. విశాఖ వెంకటేశ్వర థియేటర్లో ఈ సినిమా ప్రదర్శిస్తున్నామన్నారు. ఈ తరం యువత ఈ సినిమా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎన్ఆర్ బిఎస్ చంద్రశేఖర్, తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్, దర్శకుడు డెక్కల నరేష్, ఆర్వివి సత్యనారాయణ, వినీత్ ఆర్య పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను ఇదే విజయ ప్రెస్ క్లబ్లో మరియు వివిధ కార్యక్రమాల్లో మీ అందరికీ కూడా నేను ఒక సింగర్గా సుపరిచితుడిని. మీ అందరికీ కూడా నేను ఈ సినిమా తీయడానికి కారకులైనటువంటి బాదంగిరి సాయి గారికి నేను రుణపడి ఉన్నాను. నిజంగా అంత అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వాతంత్ర సమరయోధుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క ఆహార్యంలో నేను సినిమా తీయడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తీయడానికి నేను ఎందుకు ముందుకొచ్చాను అనేటువంటిది నేను మీకు చెప్తున్నా. సూపర్ స్టార్ కృష్ణ గారు 1974 అంటే 50 సంవత్సరాల క్రితాన ఒక అద్భుతమైనటువంటి సినిమా తీశారండి. ఆ సినిమాని పెద్దలందరూ చాలాసార్లు చూశారు, చూసిందే పదే పనిగా చూస్తూ ఉన్నారు. కానీ నేటి యువతరం ఆ సినిమాని డిఓపి గారు ముందుగా డిఓపి గారు ఫరూక్ ఖాన్ గారు చేశారు. తర్వాత మేజర్ రోల్ అంతా కూడా వినీత్ ఆర్య అనేటువంటి మన విశాఖపట్నం వాసి, వయసులో చిన్నోడే కానీ ప్రతిభలో చాలా ప్రతిభావంతుడు. చాలా చక్కటి కెమెరా యాంగిల్స్ ఇవన్నీ తీసి అది పెద్ద సినిమాల్లో ఒక బాహుబలి సినిమాల లాంటి సినిమాల్లో ఉన్నటువంటి సీన్స్ అంతా ఆ యాంగిల్స్, ఆ లైటింగ్ సిస్టమ్స్లో చేయడం, అవన్నీ కెమెరా యాంగిల్స్ పెట్టారని చెప్పి చాలామంది చెప్పగా నేను మీకు చెప్తున్నా. సినిమా టేకింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఆయన సొంతంగా వెంకటేశ్వర రిలీజ్ చేస్తున్నారు. దీని ఒకటే చెప్పారు, నా పూర్తి సహకారం అందిస్తాను సార్. ఒక మంచి సందేశాన్ని నాడు స్వతంత్రం రావాలని, స్వార్థం నశించాలని, కుల మత వర్గ ఎంతో మంది మహనీయులు పోరాడారు. దాంట్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. మరి అలాంటి జీవిత చరిత్ర, ముఖ్యంగా ఆయన మన ప్రాంతవాసి. సో ప్రజలకు తెలియాలనే సంకల్పంతో ఆయన వచ్చిందానికి నిజంగా అభినందనీయం. నా మిత్రుడు ఆర్వివి సత్యనారాయణ ఒక సాహసయాత్రంగానే ఈ సినిమా తీశారు. కానీ డెఫినెట్గా ఇవాళ చాలా మంది ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఆర్వివి సత్యనారాయణ అంటలేదు, అల్లూరి సీతారాం మళ్ళీ పుట్టారేమో అని చెప్పి ప్రతి వాళ్ళు అదే మాట అంటున్నారు. డెఫినెట్గా ఆయన రూపురేఖలు కానీ ఇది కానీ సేమ్ అల్లూరి సీతారామరాజుతో ఉన్నాయి తప్ప ఇది కాదు. ఇవాళ ఈ సినిమా డెఫినెట్గా విజయం సాధిస్తే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా నేను చూడటం జరిగింది. డెఫినెట్గా విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఇది కానీ డైరెక్టర్ గారు కానీ బ్రహ్మాండంగా తీశారు. ఫోటోగ్రఫీ కానీ అద్భుతంగా ఓ పాట కూడా ఉంది, నేషనల్ అవార్డుగా పాట వెళ్తుంది. డెఫినెట్గా మన ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ పేరు ప్రపంచ స్థాయిలో పెట్టి పాట కాబోతుంది. డెఫినెట్గా ఈ సినిమా బ్రహ్మాండ విజయం సాధిస్తారని ఎటువంటి డౌట్ లేదు. సో ఇది చిన్న సినిమా కావచ్చు, కానీ చిన్న సినిమాయే రేపు పెద్ద సినిమాగా మారి ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమ రూపేగా మా సినిమా అయితే మనం చేస్తాం. జై హింద్. వ్యక్తి అల్లూరి సీతారామరాజు. యాక్చువల్లీ సీతారామరాజు కాదు, అల్లూరి శ్రీరామరాజు. సీత అనేది వచ్చింది 100 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో జన్మించినటువంటి మహోన్నత వీరుడు. ఆయన చేసినటువంటి సాహసంలో 50 ఏళ్ల క్రితం కృష్ణ గారు తీసిన సినిమాకు మళ్ళా 50 ఏళ్ల తర్వాత ఆర్వివి గారు ఈ చిత్ర రూపంలో తీసుకొచ్చారు. ఆర్వివి గారు మన పాత్రికేయ అందరికీ మిత్రుడు. ఎందుకంటే మన ప్రోగ్రెస్ అన్నిటికీ ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అండ్ సెలబ్రిటీ కూడా ఆయనే. ఎందుకంటే ఎన్నో పాటలతో మనల్ని ప్రతి కార్యక్రమాల్లో మనల్ని అలరిస్తున్నటువంటి ఆర్వివి గారు ఒక చిత్రం తీయడం. ఆ చిత్రం తీయడానికి ఏడాది క్రితం అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర మేము సాయి గారు చెప్పడం, మేము కళాభారతిలో కార్యక్రమం చేస్తుండగా ఆయనకి ఆ కార్యక్రమంలో కళాభివందనాలండి. నా పేరు బాదంగిరి సాయి. మీ అందరికీ తెలుసు, గత 38 సంవత్సరాలుగా
ప్రతి వ్యక్తికి అందరికీ ప్రతి పాత్రికేయ మిత్రులకి పరిచయం. అయితే ఏదో ఒక బాదం పాలు అమ్ముకోవడానికి 86లో వచ్చిన నేను నాటకాలు, పత్రిక, రంగస్థలం డైలీ పత్రిక, చేనేత సమాచారం మాసపత్రిక ఇలా ఎన్నో చేసి సురభి నాటకాలని మనందరికీ తెలుసు. భారతదేశంలోనే పెద్ద కార్యక్రమం 30 రోజుల పాటు మన నాటకాలు చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో నాకు మొదటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం అండి. పాలకుల్లో ఉన్నప్పుడు నేను డైరెక్టర్ అవుదామని కథలు రాసుకొని మెడ్రాస్ కూడా వెళ్ళి వచ్చేసాను. ఆ ప్రయాణంలో 1983లో మొట్టమొదటిసారిగా మన మోహన్ బాబు గారి సినిమా ప్రతిజ్ఞ అనే సినిమాని ఒక బయ్యర్గా నేను ఎంటర్ అయ్యానండి. తర్వాత కుంకుమ తిలకం అనే డిస్ట్రిబ్యూటర్గా నేను చేశాను. అతి చిన్న వయసులో నేను ఇందులోకి వచ్చాను. అలా 86లో వైజాగ్ వచ్చేసి బాదం పాలు, అక్కడి నుంచి మీ అందరికీ పరిచయం అయ్యాను. ఈ ప్రయాణంలో నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.